పసుపు వేయాలండి. మాట్లాడకంటే మరి మాట్లాడకంటే ఎట్లే? నేను ఇచ్చుకుంటా. చెప్పు చెప్పు. ఇది స్పూన్నర పసుపు వేయాలి. బాగా కలపాలండి. ఇలా ఇలా బాగా పసుపు పట్టాలి. సూపర్ ఉంటుంది. మనకి తగినంత కారం వేయాలి. కాలపోతే మళ్ళీ చేప వేసేటప్పుడు వేసుకోవచ్చు. నేను ఇంత స్పూన్ వేసిన కేజీ చికెన్కి, కేజీ చేపలకి. చికెన్ చికెన్ గుర్తొచ్చి కారం వేసి మంచిగా కలపాలి. ఇలాగా చేపలకు మంచిగా కారం పట్టాలి. పడితే టేస్ట్గా మస్తు ఉంటుంది. అయిపోయిన తర్వాత నూనె ఎక్కువ వేయద్దు, కొంచెం వేయాలి. ఫస్ట్ ఎంత ఒక కప్పున్నర వేయాలండి. ఒక స్పూన్నర మసాలా ముద్ద మీకు తగినంత. మేమైతే 2 స్పూన్లు. అది ఎలా తయారు చేసావు మసాలా? మసాలా గసగసాలు, ధనియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినాక ఈ కలర్లో వచ్చే వరకు పట్టాలండి. పచ్చిమిర్చి స్పూన్ వేయాలండి. ఎక్కువ వద్దు, కాకపోతే 2. నేను 2 వేసుకుంటానండి. మీరు వేసుకుంటే 2.5 వేయచ్చు. మిగతాది ఇంకా దాచుకో, రేపటికి పనికి వస్తుంది. నెక్స్ట్ ఉప్పు తగినంత. ఉప్పు ఎంత వేసినా ఏం కాదు, మీరు చూసుకొని వేసుకొని. మేము మా యంత్రం మీద మేము వేసుకుంటాము. బాగా గట్టి ఏదో గట్టి ఏదో నీయే అది అది సరిపోద్ది. ఇచ్చేసే డాడీ. మామూలు వాయిస్ ఇది అది పెట్టా, నీదే పెడతాము. అదే ఇవన్నీ వేసినాక ఇలా కలపాలండి. బాగా మంచి పట్టాలి. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని మామూలు బయట ఉంచుకోవచ్చు. అందరి దగ్గర ఫ్రిడ్జే ఉంటుందని కాదు. ఇలా పెట్టించుకోవాలి. చూడండి ఎంత బాగా చక్కగా చూస్తుంటే గుమ్మగో పచ్చివే తినాలనిపిస్తుంది. అది ఇలా పెట్టాలండి. బాగా పట్టినాక ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు. లేదు ఫ్రై ఇష్టం లేదంటే చింతపండు ముందా నానబెట్టి టమాటా ఉడకబెట్టేసి చింతపండు తీసుకొని చారు మరబెట్టుకోవాలండి. దాంట్లోన ఈ చేపలు కొంచెం వేగనివ్వాలండి. ఉల్లిపాయ అన్నీ వేసినా అప్పుడు చారు మరిపోతుంది. నువ్వు ఫ్రై